హాయ్ సార్. హాయ్. వేణుస్వామి కొత్తగా వార్తల్లో మళ్ళీ సంచలనం సృష్టిస్తున్నాడు సార్. యాక్చువల్లీ ఆయన ఏంటంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయాల్లోకి రాలేరు అని చెప్తున్నారు. తర్వాత విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు పెళ్ళి అవుతుంది కానీ విడిపోతారని చెప్తున్నారు. దీని గురించి సార్? వేణుస్వామి మామూలుగా ఆయన సెలబ్రిటీ జ్యోతిష్యుడు. దానివల్ల ఎప్పుడు కూడా లైమ్ లైట్లో ఉండడం ఎలాగో ఆయనకు బాగా తెలుసు. ముఖ్యంగా మీడియాని ఎలా యూజ్ చేసుకోవాలి, మీడియాలో తాను ఎలా లైమ్ లైట్లో ఉండాలి, కాంట్రవర్సీస్ని ఎలా క్రియేట్ చేయాలని దానికి బాగా తెలుసు. దట్ ఈజ్ హిస్ బిజినెస్. యాక్చువల్గా జ్యోతిష్యం అనేది కూడా ఒక బిజినెస్ మోడల్. ఎందుకంటే ఇవాళ సెలబ్రిటీసు, బాగా రిచ్ పీపుల్ అందరిలో కూడా ఒక అనిశ్చితి జీవితం ఉంటుంది. మనకి అన్సర్టనిటీ అనేది మన అందరి జీవితాల్లో ఒక భాగం. మనం ఉద్యోగంలో సర్టనిటీ ఉండదు, వ్యాపారంలో సర్టనిటీ ఉండదు, లైఫ్లో సర్టనిటీ ఉండదు, హెల్త్ విషయంలో ఉండదు. అన్నిట్లో కూడా అన్సర్టనిటీ అనేది ఇవాళ కామన్ అయిపోయింది. సో ఈ అన్సర్టనిటీ వల్ల మనుషులు ఏం చేస్తుంటారంటే మన భవిష్యత్తు, అది ఉద్యోగం కావచ్చు, పెళ్ళి కావచ్చు, లేకపోతే హెల్త్ కావచ్చు, ఎనీథింగ్, మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్న ఒక యాంగ్జైటీ నిరంతరం ఉంటుంది. కాబట్టి జ్యోతిష్యం మీద మరింత నమ్మకాలు పెరుగుతున్నాయి గతం కంటే కూడా. ఈ అన్సర్టనిటీ లైఫ్లో పెరిగే కొద్దీ జ్యోతిష్యం మీద కూడా మనుషులకి నమ్మకాలు పెరుగుతాయి. దీన్ని ఫ్యూచరాలజీ అంటారు. ఫ్యూచర్ ప్రెడిక్షన్ అనేది మనుషులకు ఉంటుంది. రెండవది, జ్యోతిష్యం ఏం చేస్తుందంటే మనుషుల్లో ఒక హోప్ని, ఫాల్స్ హోపే కావచ్చు, అది ఒక హోప్ని క్రియేట్ చేస్తుంది. అంటే నీకు ఇప్పుడు బ్యాడ్ పీరియడ్ నడుస్తుంది, ఇంకొక 6 నెలల తర్వాత నీకు మంచి పీరియడ్ వస్తుంది అనేది జనరల్గా జ్యోతిష్యం పాజిటివ్గా చెప్పడానికి ట్రై చేస్తారు. ప్రజెంట్ నెగిటివ్గా ఉంది, బట్ 1 ఇయర్ తర్వాత నీకు ఇది అవుతుంది. అయితే నువ్వు ఈ లోపల ఈ యాగం చెయ్యి, లేకపోతే ఈ పూజ చెయ్యి, లేకపోతే ఇంకోటి చెయ్యి అనేది ఒక టాస్క్ కూడా ఇస్తారు. సో ఈ టాస్క్ తీసుకొని వెళ్ళి వీళ్ళు ఒక హోప్ పెట్టుకొని పనిచేస్తారు. ఈ హోప్ని జ్యోతిష్యం అనేది ఇస్తుంది. అంతేగాని జ్యోతిష్యం అనేది ఇప్పటివరకు ఎక్కడ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు. 100% చెప్పింది జరుగుతుందని. ఎవడు కూడా జరగబోయేది 100% చెప్పే పరిస్థితి లేదు. ఏంటంటే ప్రిడిక్ట్ చేయొచ్చు. ఒక అండర్స్టాండింగ్లో మనుషులకి ఇప్పుడు నన్ను చూసారనుకో, నా ఏజ్, నా ఆరోగ్య పరిస్థితి ఇవన్నీ చూసి ప్రిడిక్ట్ చేయొచ్చు ఓవరాల్గా. ఆ ప్రిడిక్షన్లో ఎప్పుడైనా కూడా 10 ప్రిడిక్షన్స్ చేస్తే అందులో 1-2 సక్సెస్ అవుతాయనుకో, మిగతావి మర్చిపోతారు జనం. ఈ 2 చెప్పారు, ఆయన ముందే చెప్పారని ఈ 2టిని ఫోకస్ చేస్తుంటారు. ఆ 8 మిస్ అయి ఉంటాయి, ఆ 8ని పట్టించుకోరు. జనరల్గా జ్యోతిష్యానికి సంబంధించి ఇదే. ఎందుకంటే మా ఫాదర్ కూడా జ్యోతిష్యం చెప్పేవాడు, చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. సో జనం వచ్చేవాళ్ళే సగం వాళ్ళ సమస్యలు చెప్పేస్తూ ఉంటారు. ఆ చెప్పిన సమస్యలు నేను వింటూ ఏదో రాసుకుంటూ గడిలో ఇవన్నీ వేస్తుంటారు. వేసినాక దీన్నే పద్య రూపంలో, వాళ్ళు చెప్పిన దీన్నే పద్య రూపంలో చెప్తాడు. నీకు శుక్రుడు 6వ ఇంట్లో ఉన్నాడు, శని 12వ ఇంట్లో ఉన్నాడు, గురుడు 3వ ఇంట్లో ఉన్నాడు అని ఒక పద్య రూపంలో చెప్పి, 3ఇంట గురువు ఉండిన శుక్రుడు అట్లాంటిది ఏదో చెప్పి కష్టంబులు నష్టంబులు అని ఒక పద్యం చెప్తే వాళ్ళకి 100% భలే చెప్పామంటారు. వాళ్ళే ఇంతకు ముందే కదా చెప్పారు అని మేము అనుకుంటాం. నేను కామెంట్ చేస్తుంటాను అనమాట. సో ఫైనల్గా వాళ్ళకి ఏమి ఇస్తారంటే ఒక టాస్క్ ఇస్తారు. మీరు నవగ్రహ శాంతి ఫలాన్ని గుడిలో 108 రౌండ్లు ఆ గుడిని చుట్టండి, ఒక 40 రోజులు మండలం ఏదో చెప్తారు, 40 రోజులు తిరిగారంటే మీకు బాగుంటుంది. సో ఇది జనరల్గా జ్యోతిష్యానికి సంబంధించిన ఇది. ఇప్పుడు ఇతని విషయానికి వస్తే, నేను ఇతని గురించి ఫస్ట్ వినింది ఎప్పుడంటే వినాయక్ సినిమాలో, అప్పుడు బాగా ముమ్మరంగా వినాయక్ సినిమాలు తీస్తున్నప్పుడు ఇతను వినాయక్కి వైబ్రేషన్ అంటే టైటిల్ వైబ్రేషన్ గురించి చెప్పేవాడు. ఈ టైటిల్లో వైబ్రేషన్ సౌండ్ని బట్టి, సో వైబ్రేషన్ బాగాలేదు, టైటిల్ మార్చంటే వినాయక్ మార్చేవాడు అని చెప్పేవాళ్ళు. అప్పట్లో ఇండస్ట్రీలో ఫస్ట్ టైం నేను వేణుస్వామి అనేవాడు టైటిల్స్ని వైబ్రేషన్ చెప్తున్నాడు అనేది విన్నాను. అప్పటికి ఇంకా సోషల్ మీడియా ఇదంతా రాలేదు, యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ రాకముందు విన్నాను అనమాట. ఆ తర్వాత నుంచి అప్పుడే మేము నవ్వుకున్నాం, వైబ్రేషన్ ఏంటిది అని. అంటే టైటిల్ వైబ్రేషన్ బట్టి అది హిట్ ఫ్లాప్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో అలాగే ఇతను మెల్లమెల్లగా ఏం చేశాడంటే సినిమా వాళ్ళతో ఉన్న పరిచయాలను ఉపయోగించుకొని ఎవరు విడిపోతారు, ఎవరు కలుస్తారు, ఎవరికి హిట్లు ఉంటాయి, ఏ సినిమా హిట్ అవుతుంది, ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది, ఇవన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. ఇది జనరల్గా
ఎప్పుడైనా 10 రాళ్ళు వేస్తే ఒక రాయి గుడ్డోడు 10 రాళ్ళు వేసినా ఒక రాయి తగులుతుంది. అట్లా జ్యోతిష్యం కూడా అంతే, 10 రాళ్ళు వేస్తుంటారు, అందులో ఒకటి తగిలితే మిగతా 9ని వాళ్ళు చెప్పరు. తగిలిన రాయి నేను వేసాను తగిలింది అని చెప్తుంటాడు. నాకు బ్రహ్మాండమైన గురి ఉంది అని చెప్తుంటాడు. అసలు విషయం వాడు గుడ్డోడు, వాడు 10 వేసాడు, ఒకటి తగిలింది. సేమ్ జ్యోతిష్యం కూడా ఒక గుడ్డితో పోల్చవచ్చు మనం. బ్లైండ్, ఇది బ్లైండ్ బిలీఫ్ ఎందుకుంటుందో కూడా చెప్పాను నేను. అన్సర్టనిటీ లైఫ్లో పెరిగే కొద్దీ జ్యోతిష్యం మీద ఇట్లాంటివి పెరుగుతుంది. ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ వచ్చి వాళ్ళు ఒక హోప్ని ఇస్తారు. కానీ ఇతను ఏంటంటే కాంట్రవర్సీల కోసం సెలబ్రిటీ జంటలు ప్రేమలో ఉన్నా లేకపోతే పెళ్లి చేసుకున్నా ఇమ్మీడియట్గా వాళ్ళు విడిపోతారని చెప్పారు. ఇప్పుడు ఇతను 10 మందికి చెప్తే ఒకటి సక్సెస్ అయింది. అది నాగ చైతన్య సమంత, అది ఈయన చెప్పిన ముందే చెప్పాడు, వాళ్ళు విడిపోయారు. మిగతా చాలామంది విడిపోలే. అవి ఎవరు మాట్లాడుకోరు. ఈయన చెప్పాడు కదా సమంత నాగ చైతన్య విడిపోతారని చెప్పాడు, విడిపోయారు, కాబట్టి వేణుస్వామి జస్యం చెల్లుతుంది అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. దాంతో ఇతను ఏంటంటే రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు చెప్పడం. లేటెస్ట్గా ఆయన చెప్పిన జ్యోతిష్యాలలో ఫెయిల్ అయినవి ఏంటంటే, ఒకటి కేసీఆర్ 3వసారి వస్తారని చెప్పాడు. వీడియోలు ఉన్నాయి, చూడొచ్చు. 3వసారి రాలేదు. దానికి ఇంకేదో మళ్ళీ ఏదో చెప్తారు. మళ్ళీ ఆయన పలానా ఇది చేస్తుంటూ వచ్చిండేది, నేను ఆయన అది చేయమన్నాను, అది చేయలేదు కాబట్టి రాలేదు, ఇవన్నీ మళ్ళీ చెప్తుంటారు వీళ్ళు. దాని తర్వాత సలార్ ఫ్లాప్ అవుతుందని కొత్తగా చెప్పాడు. సలార్ హిట్ అయింది. నిజానికి సౌత్ ఇండియాలోనే ఇంత కలెక్ట్ చేసిన సినిమా ఇంకోటి లేదని చెప్తున్నారు ఈ మధ్యకాలంలో. అట్లాగే దేశంలో కూడా ఇయర్లో అతి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసిన ఏకైక సినిమా సలారు. అది బాగుందా లేదని పక్కన పెట్టండి. సో అది ఫ్లాప్ అయింది. ఇప్పుడు కొత్తగా ఇతను 2 విషయాల్లో కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. ఒకటి, జూనియర్ ఎన్టీఆర్ జాతకంలో దోషం ఉందని. అది కూడా దానికి ఒక పెట్టకథ చెప్పాడు. అదేంటంటే వాళ్ళ మదర్ శాలిని గారు ఈయన ఎక్కడో తిరుపతిలో కలిశారు దైవ సన్నిధిలో. అప్పుడు అమ్మ మీ కొడుక్కి రాజయోగం ఉందని చెప్పాను. జనరల్గా వీళ్ళు చేసే టెక్నిక్ ఏంటంటే, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మీకు రాజయోగం ఉందని చెప్తారు. ఆ రాజయోగం అనేది ఎప్పుడుదో పాత కాన్సెప్ట్. అది రాజుల కాలంతో రాజయోగం అంటే బాగుంటుంది, బ్రైట్ ఫ్యూచర్ అని. అది వేగ్ టర్ము. నీకు ఏదైనా అయితే రాజయోగం ఉందనడం, లేదంటే నీకు పలానా దోషం ఉంది అది కానీ నువ్వు చేసుకొని ఉంటే రాజయోగం ఏంటావు అని ప్రతిదానికి ఒక ఫిట్టింగ్ ఉంటుంది కింద. అది అంటే మనకి స్మాల్ ఫాంట్స్లో పెడతారు కదా, కండిషన్ సప్లై అని. అలాంటి జ్యోతిష్యానికి కూడా కండిషన్ సప్లై అని స్మాల్ ఫాంట్లో ఉంటుంది, అది కనబడదు అనమాట. దాని తర్వాత వీళ్ళు నేను అప్పుడే చెప్పా కదా కండిషన్ సప్లై అని చెప్తుంటారు. సో అలాగే వాళ్ళ అమ్మకి చెప్పాడంట. ఆమె ఆశ్చర్యపోయి అదేంటి ఒక దోషం, పుట్టుకలో దోషం ఉందని మీకు తెలియకుండా మీరు చెప్పేస్తున్నారు అని. దాంతో మనోడు కవర్ చేసుకొని, నాకు తెలుసమ్మా దోషం ఉందని తెలుసు, అయినా కూడా రాజయోగం ఉంటుంది, అయితే 2030 వరకు మాత్రం రాజకీయాల్లోకి పంపించకండి అని చెప్పాడంట. ఇది అతను ఎన్టీఆర్ మీద చెప్పింది. దీంతో ఇప్పుడు అది కూడా ఆమె షాక్ అయిందంట. ఈయన చెప్పిన ఇది విని, మీకు ఎలా తెలిసిపోయింది? ఆమె కదా చెప్పింది దోషం ఉందని, మళ్ళీ ఎందుకు ఆమె షాక్ అవుతుంది? ఇట్లాగే ఉంటుంది. మనమే చెప్తుంటాము, వాళ్ళు మళ్ళీ రివర్స్ ఒక పద్ధతిలో చెప్తారు దాన్ని చెప్పినప్పుడు మనమే షాక్ అవుతుంటాం. ఈయన భలే చెప్పాడు అనుకుంటాం. మనమే చెప్పాము అతనికి, ఇన్ఫర్మేషన్ మన దగ్గరే తీసుకుంటారు వాళ్ళు. సో ఆమెకు చెప్తే ఆమె అనిందంట, పెద్ద ఎన్టీఆర్కి నాకు జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురికే తెలిసి ఈ రహస్యం, మీరు ఎలా చెప్పగలిగారు స్వామి అనిందంట. అది ఈయన చెప్తున్నాడు. అదొకటి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ సెలబ్రిటీ జంటలు రకరకాల పుకార్లు ఉంటాయి. అలాగా రష్మిక మందన్నకి విజయ్ దేవరకొండకి అఫేర్ ఉందనేది ఒక పుకారు నడుస్తుంది. సో ఈ క్రమంలో మనోడు ఏం చెప్పాడంటే, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు, అయినా విడిపోతారు. అది నేను రష్మికతోని చెప్పాను, నాకు ఆ విషయంలో మా ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది అని చెప్పాడు. సో విడిపోతారని చెప్పడమే పెళ్ళి. అదేదో అంటారు, శుభమం పలుకురా అంటే అని మొన్నం వస్తుందని ఏదో సామెత ఉంది, మొదటి సామెత. అలాగా శుభం పలుకురా అంటే ఇతను ముందుగానే వాళ్ళు విడిపోతారని ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి విడిపోతారని చెప్పాడు. ఆది పినిశెట్టి ఆ అమ్మాయి ఎవరు ఉంది, నిక్కీ గల్రాని, ఆ అమ్మాయి విడిపోతారని చెప్పాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ విడిపోతారని చెప్తున్నాడు. అంటే ఇట్లా సెలబ్రిటీ జంటలు విడిపోతారని చెప్పడం వల్ల
ఒక పబ్లిసిటీ వస్తుంది, ఒక కాంట్రవర్సీ అవుతుంది, వాళ్ళ ఫ్యాన్స్ అంతా తీవ్రంగా వస్తారు. ఇదంతా ఇతనికి కావాలి. ఇతనికి ఏంటంటే నిరంతరం పబ్లిసిటీ కావాలి. జ్యోతిష్యం చెప్పేవాళ్ళు వేలాది మంది ఉంటారు వేరే వాళ్ళు, కానీ ఇలాంటి వాళ్ళు ఎందుకు పాపులర్ అవుతారంటే ఈయన దగ్గరికి సెలబ్రిటీలు వస్తారు, డబ్బున్న రిచ్ పీపుల్ వస్తారు. మామూలుగా రిచ్ అండ్ సెలబ్రిటీ పీపుల్కి సెలబ్రిటీ వాళ్ళే కావాలి. ఒక డాక్టర్ కూడా సెలబ్రిటీ వాడు కావాలి, జ్యోతిష్యుడు సెలబ్రిటీ ఉన్నవాళ్ళే కావాలి, పాపులారిటీ ఉన్నవాళ్ళే వీళ్ళకి కూడా కావాలి. మామూలుగా ఎక్కడో చిన్న సందులో ఒక అతను ఉంటే వీళ్ళు వెళ్ళరు, ఆ డాక్టర్ బాగున్నా కూడా. అతను సెలబ్రిటీ అయి ఉండాలి, హాస్పిటల్ పెద్దది ఉండాలి. ఇదంతా కూడా ఒక ప్రెస్టేజ్ వ్యవహారాలు అన్నమాట. అలాగా ఇతను పాపులారిటీ కోసం ఇవన్నీ చేస్తుంటాడు. నిజానికి ఏంటంటే పంచాంగం అనేది ఇండియన్ హిస్టరీలో మన దేశంలో ఋతుపవనాల మీద బేస్ చేసుకున్న వ్యవసాయం ఉంటుందన్నమాట. మన దేశంలో ఎక్కడైనా ఒక చక్రం ఉంటుంది, అంటే ఒక సీజనల్ వీల్ ఉంటుంది. ఆ వీల్ని ప్రిడిక్ట్ చేసి కొన్ని దశాబ్దాలుగా వాటిని స్టడీ చేసి సిస్టమేటిక్గా రాసి వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా పంచాంగాన్ని తయారు చేశారు. యాక్చువల్గా అదే అనమాట పంచాంగం అంటే అర్థం. అంటే వ్యవసాయం అంటే ముందుగా ప్రిపేర్ అవ్వాలి, విత్తనాలు ప్రిపేర్ చేసుకోవాలి, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి, ల్యాండ్, ఇట్లా అన్నిటికీ ప్రిపేర్ చేసుకోవడానికి ఎప్పుడు వర్షం వస్తుంది, ఏ సీజన్లో ఎప్పుడు ఏ పంటలు వేయచ్చు, ఇవన్నీ ఒక సైంటిఫిక్గా స్టడీ చేసింది పంచాంగం. అంతేగాని వ్యక్తుల జీవితాల్ని ఏ గ్రహం కదలికో ఆ గ్రహం అక్కడ ఉంది కాబట్టి నీ పర్టికులర్ ఒక ఎక్స్ అనే ఒక వ్యక్తి జీవితంలో ఉద్యోగం వస్తుందా రాదా అనేది ఎలా అంతకంటే కామెడీ ఏముంటుంది. కానీ దీన్ని ఎందుకు నమ్ముతుంటారంటే ఈ అన్సర్టెనిటీ వల్ల జనం నమ్ముతుంటారు. దాన్ని ఉపయోగించుకొని ఇలాంటి వాళ్ళు చేస్తుంటారు. యాక్చువల్గా ఈయన అసలు బిజినెస్ జ్యోతిష్యం కాదు, ఈయన అసలు బిజినెస్ పబ్బు నడుపుతాడు. పబ్బు ఉంది ఇతనికి, ఇది సైడ్ బిజినెస్. సో సైడ్ బిజినెస్ పాపులారిటీ వస్తే పబ్బులో కూడా ఈయనకి నడపడానికి కూడా రేపొద్దున అక్కడేమన్నా అక్రమాలు చేస్తున్నా ఈయన మేనేజ్ చేసుకునే ఒక సర్కిల్ ఈయనకి వస్తుందన్నమాట.